గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాన్, బిరబిర బిరబిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాన్, వేలాడి తిరుగుతుంది, సుండి తిరుగుతుంది, కూసుండి తిరుగుతుంది, గోల్మాల్ తిరిగిన కానీ గోల్మాల్ చేయాలంది. ఇక్కడ ఫ్యాన్ మనం అనుకున్నది తీసుకేస్తాం. దట్ ఈస్ సిద్ధాంతం. ఈ మట్టి చేతులు ఏదైతే సృష్టించారో వాళ్ళకి అందించడానికి తపన పెడతాడు ఓ కవి, కళాకారుడు. అందుకే మార్క్స్ చెప్పినట్టు తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు. అది సరిపోదు, దాన్ని మార్చాలి. అది మార్చడానికి ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక సాహిత్యం, ఒక కళ, ఒక నాటకం, ఒక డాన్స్, డ్రామా అందరు కావాల్సి వస్తుంది. అలాంటి భావం ఉంటుంది. అది అక్కడే చెప్పి చిందిన నెత్తురునంతం పెయింటింగ్ రాసుతాడు, ఇరిగిన రెక్కలంతా పంకలుగా పెట్టుతాడు, పేలిన నరాలంతా వైరింగ్ చేస్తాడు, చిందిన గుండెనేమో కట్టగా పెట్టుతాడు, గుడిసెలు తిరిగే రోజు కొరకు నడుచుకుంటా పోతానంటాడు. అది తీసుకెళ్తాం, అది ఖచ్చితంగా తీసుకెళ్తాం. అన్నైతేవి ఎవరైనా కానీ నీకు సామాజిక స్పృహ అంటారు. సమాజము, ప్రకృతి, సమాజము ఆలోచన. ఈ ఆలోచనని ఈ ప్రకృతి మీద పెట్టినటువంటి దీన్ని, ఈ మట్టి సెక్కల్ని, ఈ శవసుక్కల్ని రాచి ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారికి కొంత కావాలనేది. అది చెప్పేటటువంటి ఏ కవి, ఏ కళాకారుడు ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా ఆ సామాజిక స్పృహ ఉండాలి. ఆ సామాజిక స్పృహ అందుగురించే మనకి వెళ్ళాలి. భూమి గురించి వచ్చినప్పుడు అందరి భూమి నాగలి కర్రుకు ఒడ్ల భాషకు, నాగలి కర్రుకు కమ్మరి కొలిమికి కలగిక ఉందరో అని చెప్పేస్తాడు. ఎవడు కమరుడే కమరుడా నా కర్రు ఇరా అన్నాడు. మామా నా కర్రీయే. ఒడ్ల భాషకు నాగలి దుంపకు వరుస ఉందిరో వరన్న, కాలే కళ్ళకు కట్టే లొట్టికి కలయిక ఉందరో వరన్న. ఈ పెరిగే గడ్డము కొరిగే కత్తికి ప్రేమలున్నాయన్నో, ఆ ఉడికే దొంగకు మురిగే కుక్కకు పరుగు పొందనుందో వరన్న. ఆవు చేసి పురుగు ఊర మందికి శుభ్రత ఉండరు, శుభ్రత ఉండరు. అంటే ప్రతివానికి ఒక సామాజికమైన ప్రయోజనం ఉంటుంది. మానవ చరిత్రలో ఆ సమాజాన్ని గురించి, సామాజిక ప్రయోజనం గురించి ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక కవి ఉంటాడు. ఆ సిద్ధాంతాన్ని ఆచరణ తీసుకుపోయేవాడు ఒక ఆయుధం తీసుకొని కొట్లాడతాడు. ఆయుధము, యుద్ధము క్షణాలుగా ముగిసిపోతాడు. కానీ కవికి చాలా స్కోర్లు ఉంటాయి. ఇంతకుముందు వాళ్ళు పాడినట్టు సమాజాన్ని మేలుకొల్పాలి, వాళ్ళని మేలుకొల్పిన వాళ్ళని అర్థం చేయించాలి, అర్థం చేయించినట్టు స్పృహలోకి తీసుకురావాలి, ఆ స్పృహను విప్లవీకరించాలి, ఆ విప్లవీకరించి దాని పాత్రలో కన్సాలిడేట్ చేయాలి, ఆ పాత్రలో మళ్ళీ భాగస్తులు కావాలి, యుద్ధంలో ఉండాలి. ఇన్ని ఉన్నాం అక్కడ సుధారాష్. ఏదో ఒక ప్రత్యేకత ఉంటది కాబట్టి అట్లా తీస్తున్నాం. అనుగురించే నేను అశోక్ అడగగానే అన్నదిస్తున్నాం నీకంటే నేనే అసలు కొడుకున్నాను, నోట్లకెళ్ళి కొడుపాడు నాకు ఈ మధ్య. నేనంటే నేనే కాదు, చాలా మంది ఇప్పుడు వేలాది లక్షలాది మంది కవులు ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, రాయలసీమలో ఎక్కడైనా ఈ కాన్సెప్ట్ ఉండాలి, ఈ సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రతిదానికి బతుకు ఇంతే అనుకుంటే ఇది 4 కవితలు చెప్పి ఊహిస్తాను. అన్నం తల్లి చెప్పినప్పుడు పాటలలో చెప్పడమే కాదు, మన పాఠకాలను కూడా వేమన కవిత యొక్క చిన్న చిన్న పద్యాలు, కవితలు చెప్పాలని ఉంటుంది. ఆ రోజు తిరుమల దగ్గర నోట్స్ కూడా తయారు చేశాను. కానీ నేను అప్పుడు రాయాలి, తర్వాత నాకు అవసరం వచ్చినప్పుడు రాశాను. బతుకు ఇంతే అనుకుంటే బాధే, బతుకు ఎంతో అంటే ఆనందమే. పంట పొలాల నుండి ఏరి పారేసిన గరక మొక్క, పంట పొలాల నుండి ఏర్పారేసిన గర్భ మొక్క ఉండగలిగింది నా బతుకు ఇంతేనని. కానీ పాలిచ్చే ఆవుకు అన్నమై మురిసిపోయింది నా బతుకు గర్భం. అక్కడ నీకు పంట మొక్కల్లో ఉన్న గడ్డి మొక్క, దాని సామాజిక ప్రయోజనం మళ్ళీ ఆవుకు వచ్చినప్పుడు అది మారిపోయింది.
అట్లా నువ్వు చెప్పగల